అందరికీ కూడా నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల నేతలంతా కూడా పోరాటం చేస్తున్నారు. మేమెంతో మాకంతా ఇవ్వాలంటూ వారి వల్ల పోరాటం చేస్తూ ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కులగణన చేస్తామంటూ ప్రకటించిన విషయం మనకి తెలిసిందే. అయితే గతం నుంచి చూసుకున్న ఇప్పటి వరకు బీసీ కులాల వారు వెనుకబడే ఉన్నారనేది కూడా వాస్తవమే. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క అంశాలపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. బీసీలకు సంబంధించి, బీసీల కులాలకు సంబంధించి వారికి రావాల్సిన వాటా గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అలాగే క్యూ న్యూస్ వ్యూవర్స్కి అందరికీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులండి. సార్ చెప్పండి. బీసీ కులాలకు సంబంధించి గతం నుంచి చూసుకున్న ఇప్పటి వరకు కూడా వెనుకబడే ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏమని చెప్తారు సార్? ఈరోజు భారతదేశ జనాభాలో దాదాపు 50-52% కలిగి ఉన్నటువంటి అనేక రకాల బ్యాక్వర్డ్ క్లాస్లో అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలు డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని డీనోటిఫైడ్ క్యాస్ట్లు కూడా ఉన్నాయి. అయితే మరి ఇక్కడ జనాభా చాలా 52% ఉన్నదని చెప్తున్న మీరు మరి అదే విద్యా అవకాశాలలో కానీ, ఉద్యోగ అవకాశాలలో కానీ, రాజకీయంగా స్థానిక సంస్థలలో కానీ, చట్టసభలలో కానీ, రాష్ట్రాల విధాన సభలలో కానీ అంత పర్సెంటేజీ ప్రజాప్రాతినిధులు ప్రాతినిధ్యంతో ఈ వెనుకబడిన కులాలకు సంబంధించి రావట్లేదు. మరి దాని గురించే మొన్నటికి మొన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు తన మేనిఫెస్టోలో నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి అనే పట్టణంలో, ఇప్పుడు కామారెడ్డి కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయి ఉండొచ్చు, ఆ కామారెడ్డి అనే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సమావేశమై కామారెడ్డి డిక్లరేషన్ అని చేసిందండి. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, మేము బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించినము. చట్టసభలలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, మరి గ్రేటరు కార్పొరేషన్లలో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ, విద్యా అవకాశాలలో కానీ, ఉద్యోగ అవకాశాలలో కానీ బీసీలు ఎంత శాతం జనాభా కలిగి ఉన్నారో అంత శాతం ఇక్కడ వాళ్ళకు న్యాయం జరుగుతలేదు. సమన్యాయం భారత రాజ్యాంగంలో మరి ఆర్టికల్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నమస్తే పెట్టి చెప్తున్నాం. ఆయన ఆల్రెడీ రాసిపోయిండు. ఏమని? భారత రాజ్యాంగంలో ఉన్న మరి 15వ ఆర్టికల్ 4 క్లాజ్ ప్రకారం, మరి అదే 15వ ఆర్టికల్ క్లాజు 5 ప్రకారం, అదే 16వ ఆర్టికల్ క్లాజు 4 ప్రకారం ఇక్కడ ఏం జరిగిందంటే, వెనుకబడిన తరగతులలో వెనుకబడిన కులాలు, ఆ కులాలలో వెనుకబడిన పౌరులు వీళ్ళు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీల తర్వాత షెడ్యూల్డ్ ట్రైబు, మరంటే షెడ్యూల్డ్ జాతుల తర్వాత 3వ స్థానాన్ని ఆక్రమిస్తున్న వాళ్ళు ఈ వెనుకబడిన కులాలు, అంటే బీసీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్. దీంట్లో చాలా కులాలు ఉన్నాయి. మరి ఇలాంటి కులాల జనాభా వాళ్ళ ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి మరి అనేక మంది అగ్రవర్ణ వాళ్ళు ఈరోజు చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అదే పర్సెంటేజీ బీసీలకు దక్కుతలేదు. ఈ విషయం మీద మొట్టమొదలు కాకా కలేల్కర్ కమిషన్ 1953 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఆ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి కాకా కలేల్కర్ గారు మరి కరెక్ట్ లెక్కలు తీసి బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు, ఆ కులాలలో వాళ్ళకు ఉన్నటువంటి జనాభా ఎంత, ఆ జనాభా నిష్పత్తిని బట్టి మాకు చట్టసభలలో కానీ, ఉద్యోగ అవకాశాలలో కానీ, ఇటు విద్యా అవకాశాలలో కానీ సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించండి. అంతకెక్కువ మేము ఎవరిని అడుగుతలేము. అట్లాని మేము అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు అని చెప్పిండు. అది 2 సంవత్సరాలు ఆయన స్టడీ చేసి రిపోర్టును కూడా 1955 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగిందండి. అంటే సమర్పించారు. దాని తర్వాత అది అమలుకు నోచుకోలే. తర్వాత ఏం జరిగింది? బీహారు రాష్ట్రంలో మాదేపుర జిల్లాలో ఒక మామూలు మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి బిందేశ్వరి ప్రసాద్ మండల్, బీపీ మండల్ అని అంటారండి షార్ట్కట్లో. ఆయన ఫుల్ నేము బిందేశ్వరి ప్రసాద్ మండల్. ఆయన గారు మరి చాలా గొప్ప వ్యక్తి. బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు. తర్వాత ఎంపీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, మరి లోక్సభకు ఎంపీగా కూడా ఎన్నికైండు. ఆయనే ఒక యాదవ కురుమ, అంటే యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి, వెనుకబడిన కులాలలో
ఒక మన దగ్గర గొల్ల అని పిలుస్తుంటాం, మీకు ఐడియా ఉండొచ్చు, కురుమ గొల్ల. అలాంటి కులానికి చెందిన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఆలోచించి చాలా అన్యాయం జరుగుతుంది సార్ అని ఆయనే 1979 సంవత్సరంలోనే 78-79లో మురార్జీ దేశాయ్ గారు అప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనను అప్రోచ్ అయ్యిండు. అప్రోచ్ అయితే మురార్జీ దేశాయ్ గారు కూడా సోషలిస్ట్ భావాలు కలిగిన కాంగ్రెస్ ప్రధానమంత్రి కాబట్టి, నిజమేనండి, బీసీ కులాలు జనాభా చాలా పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్లకు చట్టసభలలో ప్రాతినిధ్యం చాలా తక్కువ ఉందని చెప్పి, సరే సార్ ఇక మీరే అధ్యక్షతనిగా ఉండి మీ బిందేశ్వరి ప్రసాద్, ఎందుకంటే మీకు చాలా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి మీ పేరు మీదనే మీరు అధ్యక్షత వహించి ఒక రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయండి అని అప్పుడున్న మన భారతదేశ ప్రధానమంత్రి మరి మురార్జీ దేశాయ్ జనతా పార్టీ తరఫున పనిచేస్తుండండి, ఆయనే ఇతన్ని చేత అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆయన బీపీ మండల్ మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్టడీ చేసి ఆ రిపోర్టును ఎవరికి ఇచ్చినంటే నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చిందండి. అప్పటికి మురార్జీ దేశాయ్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ లో ప్రధానమంత్రి ఎవరంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఆయన కూడా కొంచెము మన సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తే. వెంటనే దీన్ని టేకప్ చేసి ఎస్ మండల్ కమిషన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు ఏదైతే ఇచ్చిండో ఆ రిపోర్టును మేము అమలు చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు జరిగిన ఇప్పటి వరకు రాజ్యాంగం అమలై ఇప్పటి వరకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు భరించారు, ఇక ముందు భరించడానికి వీల్లేదు. వీళ్లకు భారతదేశంలో వాళ్ళు కూడా పౌరులే, వాళ్ళు పౌరులే కాదు, జనాభా పర్సెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకు సమాన అవకాశాలు ఇవ్వాలి. మన భారత రాజ్యాంగంలో ప్రమాణం చేసి చెప్పుకున్నాం, రాజ్యాంగ పీఠికలో కూడా పొందుపరుచుకున్నాం, అందరికీ ఉద్యోగ విద్యా అవకాశాలలో సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్పుకున్నాం. కానీ అది అమలు చేయడంలో మాత్రం విఫలమవుతున్నాం అని చెప్పి ఆయన ఖచ్చితంగా మరి 42% అమలు చేయవలసిందే బ్యాక్వర్డ్ క్లాస్కి అని చెప్పి అప్పుడు గొడవలు లేవడం జరిగింది. ఇది 1990 సంవత్సరంలో 1990లో ఈ విషయం జరిగింది. అప్పటి నుంచి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ కాకుండా, షెడ్యూల్ ట్రైబ్ కాకుండా, ఎస్సీ కాకుండా, ఎస్టీ కాకుండా. ఎందుకు ఎస్సీ ఎస్టీ చెప్తారంటే ఎస్సీకి ఆల్రెడీ 15% రిజర్వేషన్ ఉందండి రాజుగారు. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్కు ఎస్టీకి 7% ఉంది, వాళ్ళకి 7%, వీళ్ళకు 15%, మొత్తం 22%. 22% కాకుండా వీళ్లకు ఖచ్చితంగా 42% అమలు చేయాలనేది అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు తీసుకొని అదర్ 1990లో ఈ విషయం తీసుకున్నారు. 42% తీసుకోవాలని చేయబోయారు. అమలు చేయబోయేసరికి సపరేట్ గా ఈ 22% వీళ్ళిద్దరికి, షెడ్యూల్ ట్రైబ్స్ కు, షెడ్యూల్ క్యాస్ట్ కు, 42% బీసీలకు చేయబోతారికే సుప్రీంకోర్టుకు ఇది పోయేసరికి ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఒక వాదన వచ్చింది. ఏమని? రాజ్యాంగ నిబంధనలకు ఇది వ్యతిరేకంగా ఉన్నది. ఎలా అంటే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేసిందంటే రిజర్వేషన్లు అన్ని కలిపి 50% మించరాదు అని రాయడం జరిగింది. అంటే 100 సీట్లు ఉన్నాయనుకోండి రాజుగారు, 100 సీట్లలో ఒక 50 సీట్లు ఓపెన్ కేటగిరీ అని పెడతారు. 100 మెడికల్ సీట్లు ఉన్నాయి అనుకుందాం మనం డాక్టర్ కోర్సులో, ఎంబీబీఎస్ లో 100 మెడికల్ సీట్లలో 50% అంటే 50 సీట్లు ఓపెన్ కేటగిరీ, అందులోకి ఎవరైనా రావచ్చు. ఒక షెడ్యూల్ క్యాస్ట్ లో పుట్టిన అబ్బాయి గాని అమ్మాయి గాని ఆ నీట్ అంటే ఇప్పుడు నీట్ కదా కండక్ట్ చేసేది, అప్పుడేమో ఎంసెట్ అనేవాళ్ళం. ఇప్పుడు ఈ ప్రవేశ పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఆ షెడ్యూల్ క్యాస్ట్ అమ్మాయి గాని అబ్బాయి గాని ఆ ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతుంది, సీటు పొందుతుంది. అంటే ఆమె క్యాస్ట్ తరపున రిజర్వేషన్ లో సీటు పొందడం లేదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించండి. ఇక అలానే ఒక బీసీ యాదవ్ నుంచి, ఒక బీసీ మున్నూరు కాపు నుంచి, బెస్త కులం నుంచి, గంగపుత్రుల నుంచి, లేదా ఒక చాకలి, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఇట్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ కులాలు ఏవైతున్నాయో ఆ పిల్లలు కూడా 2వ ర్యాంకు 3వ ర్యాంకు ఆ ప్రవేశ పరీక్షలో పొందిరనుకో వాళ్ళకు కూడా క్యాస్ట్ లో రిజర్వేషన్ పొందకుండా ఓపెన్ కేటగిరీలోకి వస్తారు. అందుకని అంబేద్కర్ గారు పెట్టిన ఈ ఛాయిస్ మంచిదే అన్నారు అందరు. 50% ఓపెన్ కేటగిరీ, మిగతా 50% సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీ కమ్యూనిటీస్. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే
మొన్నటికి మొన్న కూడా 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే తీర్పులో 5 జడ్జిలు న్యాయమూర్తులు, ఎంతమంది? 5 సుప్రీంకోర్టు. దాన్ని 5 ఉంటే రాజ్యాంగ ధర్మాసనం అంటారు. 2 ఉంటేనే అంటారు, ఇక 3, 4, 5 ఉన్నారు. ఈ 2010వ సంవత్సరంలో కె కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ ఇండియా, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే, బీసీ కులాలకు స్థానిక సంస్థలలో ఎన్నికలు జరపాల్సిందే, ఆ స్థానిక సంస్థలలో ఎన్నికలలో వీళ్లకు ఆ రిజర్వేషన్ కల్పించాల్సిందే, కానీ కల్పించే ముందు కులగణన చేపట్టాలి. అంటే బీసీ కులాల పరంగా వాళ్ళ జనాభా ఎంత ఉందో నిక్కచ్చిగా తేల్చాలి. ఆ తేల్చడానికి ఆషామాషి కమిషన్లు వద్దు. ఎవరుండాలి? డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఫస్ట్ నిబంధన నిక్కచ్చిగా ఉండాలి. పూసలి కులం నుంచి ఇంతమంది జనాభా ఉండ్రు, బీసీలో పూసలి కులం, తర్వాత గంగపుత్రులు, తర్వాత మున్నూరు కాపులు, తర్వాత ముదిరాజులు, తర్వాత బెస్త, తర్వాత కుమ్మరి, తర్వాత కమ్మరి, తర్వాత రజకులు అంటే చాకలి, తర్వాత ఒడ్డెరి, తర్వాత బండొడ్డెరి. ఇట్లా బీసీలలో అనేక కులాలు ఉన్నాయి కదా. కులాల పరంగా వాళ్ళు ఎంత నిష్పత్తి జనాభా కలిగి ఉన్నారో ఒక రాష్ట్రంలో అది తేల్చాల్సిందనేది రెండవ కండిషన్. మొదటి కండిషన్ మీకు ఆల్రెడీ చెప్తున్నా, ఏమని? ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రెండవ కండిషన్ ఏంటంటే బీసీ కోటాను నిర్ధారించాలి. ఎలా నిర్ధారించాలి? కులాలను బట్టి, ఆ కులాల జనాభాను బట్టి. మూడవ నిబంధన ఇప్పుడు బీసీ కులాలకు శాపంగా మారిందండి. ఏముందా మూడవ నిబంధన అంటే, షెడ్యూల్ క్యాస్ట్ 15% రిజర్వేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్ 7% రిజర్వేషన్. అది 15, ఇది 7, 22%. 22 పోను 27% మాత్రమే ఉన్నది. ఎందుకు? ఈ మీకు ఇచ్చే 27%, వాళ్ళ 22% కలిపితే 50% అవుతుంది. అంటే 50% రిజర్వేషన్స్ మించరాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగం రాయబడ్డది. ఆయన పెట్టిన ఈ నిబంధన ఇప్పుడు బీసీ కులాలకు 42% జనాభా పరంగా రిజర్వేషన్ కల్పించాలంటే ఇది ఒక మెయిన్ అడ్డంకిగా మారింది. రాజ్యాంగాన్ని సవరించకుండా 42% రిజర్వేషను బీసీ కులాలకు మేము కల్పిస్తామని అంటే అది నాలుక పొడుగు మాటలే అవుతాయి తప్ప అది నిజం కాదు. ఎట్లా? కాంగ్రెస్ పార్టీ మొన్న ఆ నిజామాబాదు జిల్లాలో లేదా కామారెడ్డి డిక్లరేషన్లో ఖచ్చితంగా మేము 42% ఇస్తామని అన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం? 42% కాదు కదా, కనీసం వాళ్ళకు 32% అన్న ఇస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. ఇవాళ 32% అన్న స్థానిక సంస్థలలో వాళ్ళకు కోటా ఇస్తారా? ఇస్తే అట్లనన్నా కొంత వాళ్ళు బెనిఫిట్ అవుతారు. 42% ఇస్తే ప్రయోజనమే, దాన్ని ఎవరు అడ్డుకోరు, ఎవరు కాదన్నారు. కాకపోతే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు. ఎవరైతే రిజర్వేషన్స్ తక్కువ ఉన్నాయో లేదా ఓపెన్ కేటగిరీకి నష్టం అవుతుందో మళ్ళీ అక్కడిక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మీరు ఎంతసేపు ఏమనాలంటే, ఖచ్చితంగా మా జనాభా ప్రాతిపదికగా నిక్కచ్చిగా కోటాను డెడికేటెడ్ కమిషన్ను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియమించింది. అది పనిచేయాలి. ఇప్పుడు పనిచేస్తుంది. పనిచేసి ఈ 3 months డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్, ఈ 3 నెలల కాలంలో కులాల వారిగా జనాభాను, బీసీ జనాభాను నిర్ధారించి ఈ కులానికి ఇంత శాతం, ఈ కులానికి ఇంత శాతం. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్లో ఎస్సీ, ఏ, బీసీ చేయమని అంటున్నారు కదా, అలా వాళ్ళకి ఎట్లా చేస్తున్నారో ఆ 15%లో ఇలానే మీ బీసీలో ఉండబడిన అన్ని కులాలను తీసుకొని ఆ జనాభాను తీసుకొని కరెక్ట్ కోటా నిర్ధారించి మళ్ళా అక్కడికి వచ్చేసరికి 3rd నిబంధన మీకు ఇబ్బంది ఉంది. ఏంటిది ఆ 3rd నిబంధన అంటే, రాజ్యాంగంలో పొందుపరిచిన 50% రిజర్వేషన్లు మించరాదు. అక్కడ ప్రాబ్లం అవుతుంది. అయితే 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నప్పుడు మేమేం తప్పు అడుగుతలేము. కనీసం 32% అన్న మాకు ఇచ్చి ఈ స్థానిక సంస్థలలో, అంటే పోయిన సంవత్సరం అమలు చేయకపోతేనే 1000 గ్రామ పంచాయతీలు సర్పంచులు కోల్పోయారు మీ బీసీ వాళ్ళు. కనీసం 1000 గ్రామాలలో సర్పంచ్ పదవులను మీరు నష్టపోయినారు.
కాబట్టి స్థానిక సంస్థలలో మొదటి పెట్టైన గ్రామానికి మరి ఎవరైతే సర్పంచ్ అనే పదవి ఉంటుందో దానికి పోటీ చేయడానికి బీసీకి కేటాయించిర్రు ఈ గ్రామము అని అన్నప్పుడు అక్కడ ఓన్లీ బీసీ క్యాండిడేట్సే కాంటెస్ట్ చేయాల్సి ఉంటుంది, నిలబడాల్సి ఉంటుంది, పోటీ చేయాల్సి ఉంటుంది. అక్కడ రెడ్డి కానీ వెలమ కానీ ఎవరు అది మన ఎఫ్సి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. అట్లా మరి కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చిన మాట వాస్తవమే. కామారెడ్డి డిక్లరేషన్లో మరి అది రేపు అమలు ఈ కోటా నిర్ధారించడము ఇదంతా ఈ కులగణన చేపట్టి సరి అయిన లెక్కలు తీసి ఎంతవరకు మరి అమలు కాబోతుందో మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా మనం రాబోయే రోజులలో చూద్దామండి. మరి అది బీసీ కులాలకు సంబంధించి బీసీ నేతలంతా కూడా మా జనాభా ఇంత ఉంది, మా కాబట్టి ఈ జనాభా లెక్క ప్రాతిపదిక తీసుకున్నా కూడా మాకు ఇన్ని సీట్లు రావాలి, ఇన్ని పదవులు రావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా దీని సమస్య పరిష్కారం అవుతుంది అంటే? మీరు అడిగిన ప్రశ్న ఆమోదయోగ్యమే. ప్రభుత్వం చెప్పింది 50% ఇస్తామని చెప్పేసి ఇచ్చారు, వాళ్ళ మార్గంలో వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే బీసీ జనాభా ప్రకారం చూసుకుంటే మన బీసీకి అధిక శాతం జనాభా ఉంది కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి కదా. అవును, ఇప్పుడు అగ్రకులాలు చూసుకుంటే అక్కడ 14% ఉంది వాళ్ళ పర్సంటేజ్ పాపులేషన్. కానీ మేజర్గా శాసనసభలో కావచ్చు, మిగిలిన ముఖ్యమైన స్థానాలలో పార్లమెంట్లో కావచ్చు, ముఖ్యమైన స్థానాల్లో అన్నిట్లలో కూడా చూసుకుంటే కార్పొరేషన్లో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, నియామకాలలో కావచ్చు వాళ్ళదే ఎక్కువ శాతం పైచే ఉంది కదా. మళ్ళీ దీన్ని ఎట్లా తీసుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో మరి జనాభా పరంగా 40 నుంచి 42% ఉన్న బీసీ కులాలకు మరి 27% రిజర్వేషన్ అమలు పరిస్తే మేము చాలా నష్టపోతున్నాం. మరి తక్కువ జనాభా కలిగి మరి దామాషా పద్ధతి అమలు చేయకనే, ఏంది దామాషా పద్ధతి అని అంటే మేమెంతో మాకంత వాటా, మేము రాష్ట్రంలో జనాభా పరంగా ఎంత పర్సెంటేజ్ ఉన్నాం అంత పర్సెంటేజ్ మాకు వాటా కావాలి అనేది దామాషా పద్ధతి. ఇప్పుడు అడుగుతున్నది అదే. కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తాం అని కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అది ఓపెన్ ఫ్యాక్ట్. ఈరోజు ప్రింట్ మీడియాలో ఉంది, ఎలక్ట్రానిక్ మీడియాలో రికార్డ్ అయ్యింది. ఆ డిక్లరేషన్ పేపర్లే ఉన్నాయి. మరి అది ఎట్లా దాన్ని ముందుకు వెళ్తారనేది ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం సరే ఇప్పుడు మొన్ననే ఆ బీసీ వ్యక్తి ఏది మన పిసిసిఐ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారు అయినరు, అధ్యక్షులు అయినరు. మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూర్చొని మరి బీసీ కులాలకు ఇన్ని సంవత్సరాల నుంచి నష్టం జరిగింది కాబట్టి వీళ్ళను ఏ విధంగానైనా ఈ నష్టాన్ని పూడ్చాలి. ఎట్లా పూడ్చాలి? మళ్ళీ రాజ్యాంగ పద్ధతులలో మనం ఓవర్కమ్ కాకుండా బీసీలకు జరిగిన నష్టాన్ని మనము పూడ్చే విధంగా ప్రయత్నం చేయాలనే విషయం ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీదనే ఉంటుందండి. ఎక్కువ శాతం జనాభా చూసుకుంటే బీసీ వాళ్ళకి ఒక రాజకీయంగా శాసనసభలే కాదు, పార్లమెంటే కాదు సార్, ఉద్యోగాలలో కూడా నష్టం జరుగుతుంది కదా. వాస్తవమే. విద్యా అవకాశాలలో, ఉద్యోగ అవకాశాలలో, ఉపాధి అవకాశాలలో అనేక సెక్టార్లో మీరు చెప్పినట్టుగా ఇవాళ ఏ రంగం తీసుకున్నా, న్యాయ రంగం తీసుకున్నా, టీచర్ సెక్టార్ తీసుకున్నా, డాక్టర్ సెక్టార్ తీసుకున్నా, లేదా ఇంజనీరింగ్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అయినా అన్ని రంగాలలో మరి బీసీలు వాళ్ళ జనాభా నిష్పత్తికి అనుగుణంగా మరి ఉపాధి లభించడం లేదనేది మీ ఆవేదన. దానికి మరి ఆ పర్సంటేజీ ఉద్యోగాలు మాకు కేటాయిస్తే మా పిల్లలకి లభిస్తాయి అనేది మీది. దీనికి సరే నేను ఒక ప్రొఫెసర్గా ఆన్సర్ ఇవ్వగలిగే స్థితి కాదు. ఇది ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్న మీరు అడిగింది కాబట్టి మరి కోర్టులు, సుప్రీంకోర్టు, భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఎందుకంటే రాజ్యాంగానికే అది ఇంటర్ప్రిటేట్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి న్యాయస్థానం అది. ఇక మన రాష్ట్ర పరిధికి వస్తే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. అటు సుప్రీంకోర్టు కానీ, ఇటు హైకోర్టు కానీ, జిల్లాలకు వస్తే డిస్టిక్ సెషన్స్ కోర్టులు, మున్సిపల్ కోర్టులు, మండలాలకు, తాలూకాలకు, ఈ కోర్టులలో తేలాల్సిన అంశం అది. నేనేదో యాదాలాపంగా చెప్పి మిమ్మల్ని ఈ క్యూరియస్ వ్యూయర్స్ను మభ్యపెట్టే విషయం అయితే కాదు.
ఇప్పుడు రాజ్యాంగంలో ఎలా ఉంది, మీరు అడిగే డిమాండ్‌లో ఆమోదయోగ్యం ఉందని అయితే మేము చెప్పగలుగుతాం. ఒక టీచర్‌గా, ఒక ప్రొఫెసర్‌గా మాకు అన్యాయం జరుగుతుందైతే ఆ! వాస్తవం. అన్యాయం జరుగుతున్న అణచివేతకు గురవుతున్నారు. విషయాన్ని ఈరోజు గ్రామ పంచాయతీలో మొదటి మెట్టైన గ్రామ సర్పంచుల పదవులలో గాని, రెండో మెట్టైన మండల ప్రజా పరిషత్‌లో మండలాధ్యక్షులు గల్లీ స్థాయి నుంచి చూసుకుంటే ఆ! ఢిల్లీ స్థాయి వరకు అన్నిట్లో కూడా వెనుకబడి ఉన్నారు. వెనుకబడి ఉన్నారు. అక్కడ అగ్రవర్ణాలను చూసుకుంటే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఓకే. పదవులలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూసుకుంటే వాళ్ళదే 70% వాళ్ళదే పైచే ఉంది. మళ్ళీ అధిక బీసీ కులాల్లో చూసుకుంటే ఎక్కువ మెజారిటీ ఉన్న జనాభా బీసీది. వీళ్ళకి అంత మెజారిటీ లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చూసుకున్న అన్ని విభాగాలలో కావచ్చు, అన్ని రంగాలలో కావచ్చు, అట్లాగే శాసనసభల్లో కావచ్చు, పార్లమెంటు సభలలో కావచ్చు, చాలా తక్కువ శాతమే కనబడుతుంది. అది బీసీ కులాల, బీసీ సంఘాల నేతల యొక్క ఆవేదన. ఓకే. మీ ఆవేదనలో న్యాయం అయితుంది. హ్మ్. దీన్ని ఎలా మరి పూడ్చాలి? దీనికి ఎలా జరిగిన నష్టానికి ఎలా దీన్ని సరిపెట్టాలి? అలాంటి సమాన అవకాశాలు మీకు ఏ విధంగా ఇవ్వాలనే విషయంలో నేను సరైన సమాధానం కాదు. హ్మ్. అది భారత న్యాయ వ్యవస్థ, మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వీళ్ళు తేల్చాల్సిన విషయము. హ్మ్. కాపోతే న్యాయము మీరు అడిగే ప్రశ్నలో న్యాయం ఉందని మాత్రము హ్మ్. మీ క్యూ న్యూస్ వీక్షకులకు చెప్పగలుగుతున్నానండి. ఓకే. నమస్కారం. సార్ ఇది అండి ప్రొఫెసర్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఆరుట్ల. నిజాం కాలేజ్ ఆ! ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి గారు ఇవాళ మన క్యూ న్యూస్‌తో ఈ ఈ విశేషాలన్నీ కూడా మనతోటి షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ మరొక గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.